హలో అండి, వెల్కమ్ టు సిద్ధి వ్లాగ్స్. ఇవాళ మీకు చాలా రుచికరంగా ఉండే ఎప్పుడైనా చేసుకోవాలి బెండకాయ పొట్లాలని ఒక రెసిపీని చూపిస్తున్నాను చూడండి. దానికి బెండకాయల్ని ఇలా చీల్చుకోవాలి. శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచేసుకొని బెండకాయల్ని ఈ తల తొక్క రెండు కట్ చేసుకొని ఇలా చీల్చుకొని లోపలంతా చూసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇది యాక్చువల్లీ కొంచెం లేట్ అవుతుందని నేను ఆల్రెడీ స్టవ్ మీద వేస్తాను. దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను డీప్ ఫ్రై కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా రేర్గా చేసుకోవాలన్నమాట. నేను యాక్చువల్లీ వర్కింగ్ ఉమెన్ అండి. హాలిడేస్ కదా, పొంగల్ వెకేషన్స్ కాబట్టి పిల్లలకి ఇష్టం అని చెప్పి ఏదో రోజుకొక్కొక్క వెరైటీ చేద్దామని చేస్తున్నాను. సో దీనిలోకి యాక్చువల్లీ సాంబార్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను సాంబార్ పెట్టి బెండకాయ పొట్లాలు చేస్తున్నాను. దానిలోకి స్టఫ్ ఇదిగో ఆనియన్ పేస్ట్ చేసుకొని దాన్ని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను. కొంచెం మగ్గిన తర్వాత దానిలో కారం వేస్తాను. ఇది ఆనియన్ పేస్ట్ని ఆనియన్ మసాలా విడిగా ఇలా చేసి పెట్టుకుని ఇందులో ఏం అక్కర్లేదు, ఉప్పు కారం అంతే. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గుతుంది. ఆల్రెడీ నేను ఉప్పు వేస్తాను. కొంచెం బాగా మగ్గాక అంటే వాసన అది పోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం అడుగడుతుంది. అడుగు పట్టినా కూడా ఏం పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కారం కూడా వేస్తాను. మూత పెట్టుకుంటున్నాను నేను మగ్గుతుందని. ఇక చూడండి బాగా వేగాయి కదా, ఇప్పుడు వాటిని తీసేసుకుంటున్నాను. ఇందాక ఉల్లి ముద్ద చెప్పాను కదా, దానిలో కూడా కారం వేసాను. మగ్గింది, ఒక పక్కన పెట్టాను. ఇవి నూనె వాడిపోయాక కొంచెం చల్లారిన తర్వాత ఆ ఉల్లిపాయ స్టఫ్ని ఇందులో పెట్టుకుంటే మనం ఇందాక చీల్చాం కదా, ఆ గ్యాప్లోకి ఇలా స్టఫ్ చేసుకొని అవన్నీ కూడా మూకుట్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes స్టవ్ సెగ మీద అలా ఉంచితే కొంచెం ఆనియన్కున్న ఇది కూడా ఈ బెండకాయకి పడుతుంది. అంతే, బెండకాయ పొట్లాలు రెడీ. మీకు చూపిస్తాను అయిపోయాక కూడా. నేను స్టఫ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవి కొంచెం చల్లారాలి, ఎందుకంటే మనం చేత్తో పట్టుకొని పెట్టాలి కదా. అది నూనె వాడుతుంది. నూనె వాడి 1 నిమిషం చల్లారిన తర్వాత అందులోకి స్టఫ్ చేస్తాను. ఇదిగోండి ఇలా స్టఫ్ చేసుకొని అన్నీ ఇక్కడ ఇలా రెడీగా పెట్టుకుంటున్నాను. అయిపోయిన తర్వాత అన్నీ మూకట్లో పెట్టి మూత పెట్టి చిన్న సగం మీద ఒక 2 minutes అంటే 2 minutes ఇదిగో ఇలా చీల్చుకున్నాం కదా, అదంతా బాగా వేగిపోయింది. మనం ఎందుకు వేపాలంటే వీటిని బెండకాయకి జిగురు ఉంటుంది కదా, అందుకని వీటిని వేపుకోవాలి. ఇది కొంచెం ఆయిలీగానే ఉంటుంది, అందుకే చెప్తున్నాను. ఇది రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా రేర్గా చేసుకునే ఫుడ్ ఐటెం, సరదాగా చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇది చేసుకునేటప్పుడు ఏం చేశానంటే బెండకాయల్ని కొంచెంసేపు పొద్దున్నంతా కూడా ఎండలో అలా ఆరబెట్టాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బెండకాయలు కొంచెం వడులుతాయి కదా, అలా వడలడం వల్ల కర్రీకి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఈ మరీ ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటే అంత బాగోదు, కొంచెం వడలాలన్నమాట. సో అందుకని ఒక అరగంట గంట నేను పొద్దున్న వండుకునే లోపు ఏం చేశానంటే ఎండలో పెట్టాను.